కేంద్ర కేబినెట్ ఎక్స్పాన్షన్ మీద గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. వీరుంటారు, వారు పోతారు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఒక సంచలనమైన పోస్ట్ చేశారు. ఫ్యూచర్ లో ఈ రీషఫ్లింగ్ లో ఇప్పుడు ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని చెప్పేసి. విజయసాయి రెడ్డి అంటే మన అందరికీ తెలుసు, ఢిల్లీ స్థాయిలో ఆయనకి మంచి సోర్సెస్ ఉంటాయి. సోర్స్ లేకుండా ఇప్పుడు కామెంట్ చేయరు ఆయన. ఏంటి అంటే ఆ స్కోప్ ఉండే అవకాశం ఉంది. గతంలో అద్వానీని చూసాం మనము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అవును, ఇప్పుడు మళ్ళీ అమిత్ షా. ఏంటి వ్యూహం ఏంటి అంటే ఇప్పుడు అమిత్ షాకి ప్రమోషన్ దక్కబోతోందా అని చర్చ ఎప్పటి నుంచి నడుస్తోంది. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు కాబట్టి అదే నిజమైపోతుంది అనుకోలేము. అంటే విజయసాయి రెడ్డికి ఢిల్లీ లెవెల్లో ఉన్న పరిచయాలు వేరు, ఆయన ట్వీట్స్ రెండింటిని ఘాటిని కట్టలేము. ఎందుకంటే ఆయన గతంలో కొన్ని ట్వీట్స్ చాలా ఎక్స్టెంపర్ గా పెట్టారు. ఆయన రకరకాల ట్వీట్స్ పెట్టేవారు, రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు. మనకు తెలుసు, అంటే అప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా కొన్ని ట్వీట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కొన్ని ట్వీట్స్ చేశారు. ఇట్లా రకరకాల ఆయన పెడుతూనే ఉంటారు. అది విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు కాబట్టి అంత నిజమైపోద్దని అనుకోలేము. అది ఫస్ట్ క్లారిటీ. అలా అని అమిత్ షాకి డిప్యూటీ పిఎం అయ్యే ఛాన్స్ లేదంటే లేదు అని కూడా అనలేము. ఎందుకంటే ఇప్పుడు త్వరలో కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉండబోతుందని చర్చ బలంగా సాగుతోంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు మరికొంత మంత్రులు తొలగించబోతున్నారు. అలాగే త్వరలో 7 రాష్ట్రాలు, వచ్చే సంవత్సరం 7 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి దేశంలో. 7 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ 7 రాష్ట్రాలను తిరిగి నిలబెట్టుకోవటం అన్న మోడ్లో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆ 7 రాష్ట్రాలకు సంబంధించిన కీలక కేంద్ర మంత్రులు, కార్యనిర్వహణ పరంగా సమర్థవంతమైన ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, సమర్థవంతంగా నిర్వహిస్తారంటూ మార్పు ఉన్న వాళ్ళందరినీ ఈ కేంద్ర మంత్రి పదవుల నుంచి తొలగించి ఆ పార్టీ పగ్గాలు అప్పగించడం, ఆ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అలాగే ఈ సామాజిక సమీకరణాల భాగంగా 7 రాష్ట్రాలకు సంబంధించిన కొత్తగా మంత్రివర్గం కొందరు రాబోతున్నారు అంటున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా మార్పులు ఉండొచ్చు. కేబినెట్ ఎక్స్పాన్షన్ మాత్రం ఖచ్చితంగా జరగబోతోంది. ఇప్పటికే జరగాలి. ఇప్పుడు ఏమైతుందంటే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుని తిరిగి రాబోతున్న సమావేశాల్లో 20 తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. తిరిగి దాన్ని పూర్తి స్థాయిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉభయ సభల్లో దానికి ఆమోద ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఇప్పుడు ఆ కసరత్తు నేపథ్యంలో ఎక్స్పెన్షన్ అయితే వాయిదా పడింది. రెండోది. మూడోది, గతంలోనే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు లాల్ కృష్ణ అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని అవుతారు అనుకున్నారు. బట్ 2004లో వాళ్ళు ఓడిపోవటం, 2004 నుంచి 2014 వరకు మనం చూసాం యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్స్ ఉండటం వల్ల ఆ చర్చ పక్కకి పోయింది. తర్వాత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి అవుతారని చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన వయోభారంతో ఉన్నారు, అది వేరే అంశం. ఇప్పుడు అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు అని అంటున్నారు. మరి ఏమో, అంటే కారు అని చెప్పలేము. మళ్ళీ అప్పుడు లాల్ కృష్ణ అద్వానీకి ఇచ్చినప్పుడు ఇక్కడ అమిత్ షాకి ఇవ్వడంలో తప్పు లేదు. అమిత్ షాకి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఆయన హోంమంత్రిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. హోంశాఖ చాలా కీలకమైంది దేశం పరంగా కానీ, అటు కేంద్ర కేబినెట్ పరంగా కానీ. అలాగే పార్టీ కార్యకలాపాలని, పార్టీ ఎన్నికల బాధ్యతలని, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశ అంతర్గత భద్రత, బయట నుంచి ఎదురవుతున్న సవాళ్లను కూడా సమర్థవంతంగా అమిత్ షా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డిప్యూటీ ప్రధాని కావచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు అయితే ఆల్రెడీ 2014 నుంచి ఇప్పటి వరకు మనం చూసి 2024 వరకు మనం 3సారి గెలిచారు. కానీ ఇప్పుడు రేపు పొద్దున పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, జెన్జీ బ్యాచెస్, కొన్ని ఇష్యూస్ పెరుగుతుండడం, కొన్ని రాష్ట్రాల్లో అన్రెస్ట్, అన్ఎంప్లాయ్మెంట్, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళ నేపథ్యంలో కొంత ఎకానమీ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వం అన్న చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక హ్యాండీగా ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా అమిత్ షా వచ్చి కొన్ని కీలకమైన శాఖల్ని ఆయన కొంత టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కీలక శాఖలు అంటే మనం ఆల్రెడీ హోమ్ చూస్తున్నారు ఆయన. వీటితో పాటు అటు గ్రామీణాభివృద్ధి, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి, అలాగే మరికొన్ని కీలక శాఖలు, వాటిని ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారని ఎప్పటి నుంచి చర్చ జరుగుతోంది. అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేటస్ ఇస్తారా లేదన్నది ఇక్కడ క్వశ్చన్. ఇవ్వచ్చు, అది ఇవ్వడంలో తప్పేం లేదు. ప్రైమ్ మినిస్టర్ కూడా దాంట్లో రెండు అభిప్రాయం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన హ్యాండీగా ఉన్నారు కాబట్టి అమిత్ షా డిప్యూటీ ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కేబినెట్ ఎక్స్పెన్షన్స్ లో అది కానీ మళ్ళీ తెస్తే లాల్ కృష్ణ అద్వానీ తర్వాత మళ్ళీ ఆ కల్చర్ భారతీయ జనతా పార్టీలో వచ్చినట్టే. ఎందుకు ఇంక కొద్ది రోజుల్లోనే ఎక్స్పెన్షన్ జరగబోతుంది కాబట్టి మనకి దీనిపై క్లారిటీ రాబోతుంది.